జేబీఎంరావు భారత పార్టీ అధ్యక్షుడిగా ఒక న్యాయవాదిగా సుదీర్ఘమైనటువంటి పోరాటం 10 లక్షల మంది నిరుద్యోగ అభ్యర్థుల యొక్క వీక్నెస్ని బాసటగా చేసుకొని డిఎస్సి నోటిఫికేషన్ అంటూ ఖాళీలు పూరిస్తున్నాను అంటూ ఎలక్షన్ స్టంట్ ఒకటి తీసుకొచ్చి ఈరోజు లక్షలాది మంది నిరుద్యోగుల నోట్లో మట్టి కొట్టినటువంటి అత్యంత దురదృష్టకరమైనటువంటి పరిపాలన చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని పిలవటానికి కూడా అర్హత లేనటువంటి నీచమైనటువంటి ముఖ్యమంత్రి ఈ దేశంలో ఎవరైనా ఉన్నారు అంటే అది మిస్టర్ జగన్మోహన్ రెడ్డి అని మాత్రమే చెప్పగలను. ఎందుకంటే నిరుద్యోగులు అంటే ఉద్యోగాల కోసం గత 5 సంవత్సరాల నుంచి కనీసం ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ వేస్తానని మడం తిప్పను మాట తిప్పనని 2,40,000 ఖాళీలు అప్పటికే 2019లో ఉన్నటువంటి ఖాళీలను పూరించకుండా అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ తోటి కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ తోటి నడిపించేసి ఈరోజు రాష్ట్రంలో ఖాళీగా ఉన్నటువంటి 5 లక్షల ఉద్యోగాలని ఇప్పటికే ఖాళీగా ఉన్నటువంటి 2,40,000 ఉద్యోగాలని 2019 వరకు ఉన్నటువంటి 2,40,000 ఉద్యోగాలు ప్రతి సంవత్సరం ఖాళీ అవుతున్నటువంటి 5 లక్షల ఉద్యోగాలు మొత్తం 5 సంవత్సరాల్లో పూర్తి చేయవలసినటువంటి 7,40,000 ప్రభుత్వ ఉద్యోగాలని కేవలం ఒక 2 లక్షల వాలంటీర్ ఉద్యోగాలతో నెలకు 5,000 రూపాయలు ఉద్యోగాలు ఇచ్చి వాటిని పూర్తి చేసి ఈరోజు నిరుద్యోగుల పాలిట శాపంగా మారినటువంటి ఒకే ఒక్క ప్రభుత్వం ఈ రాష్ట్ర ప్రభుత్వం కాదా అని ప్రశ్నించదలుచుకున్నాను. దేనికోసమయ్యా నువ్వు రాజకీయాలు చేసేది? దేనికోసం నువ్వు రాజకీయాలు నిరుద్యోగుల పాలిట శాపంగా తయారైనటువంటి మీ యొక్క రాజకీయాలకి బలవ్వాల్సింది నిరుద్యోగుల జీవితాలతోటి ఆటలాడుకుంటారా? కష్టపడి కన్నీళ్లు పడి రూపాయి 10 రూపాయి పోగేసి తల్లిదండ్రులు తీసుకొచ్చి ఈరోజు నీ పరిపాలనలో ఉద్యోగాలు లేక 5,000 రూపాయలకి 4,000 రూపాయలకి వాలంటీర్ ఉద్యోగాన్ని చూపించి ఆ ఉద్యోగాలతోటి నీ రాజకీయంగా నీ ఓట్లు కొనేటువంటి కార్యక్రమం ప్రతి కుటుంబంలో ఎవరికి ఓట్లు వేస్తున్నారని నిరుద్యోగుల చేత రాజకీయాలు చేసి వాళ్ళకి ఇచ్చేటువంటి 5,000తోటి నీ యొక్క రాజకీయ పబ్బాలు నడుపుకునేటువంటి నీలాంటి దురదృష్టకరమైనటువంటి ముఖ్యమంత్రి నీచమైనటువంటి ముఖ్యమంత్రి ఈ దేశంలో ఇంకెక్కడైనా ఉన్నారా అని ప్రశ్నించదలుచుకున్నాం. దేనికోసం మీరు నిరుద్యోగులతోటి ఆటలాడుకుంటారా? 6,000 ఉద్యోగాలు వేసి 10 లక్షల మంది ఉద్యోగాలకు 10 లక్షల మంది నిరుద్యోగుల దగ్గర నుంచి అప్లికేషన్స్ ఇన్వైట్ చేసి ఒక్కొక్కరి దగ్గర నుంచి వేలాది రూపాయల ఫీజులు వసూలు చేసి తప్పల తడుకుగా నోటిఫికేషన్ ఇచ్చి కేవలం వీటిని కోర్టుకు ఎవరైనా వెళితే ఆ కోర్టుకు వెళ్ళేటువంటి నోటిఫికేషన్ ఎవరైనా ఛాలెంజ్ చేస్తారు. ఛాలెంజ్ చేస్తే చక్కగా కోర్టు పేరు చెప్పి ఈరోజు నోటిఫికేషన్ని పూరించకుండా పక్కకు వెళ్ళిపోవచ్చని ఒక దుర్మార్గకరమైనటువంటి రీతిలో నిరుద్యోగులను మోసం చేసేటువంటి నోటిఫికేషన్ అటువంటి ముఖ్యమంత్రి తక్షణమే రాజీనామా చేయాలి. ఖచ్చితంగా ముఖ్యమంత్రిని ఈరోజు ఇంటికి పంపించాల్సిన పరిస్థితి ఉంది. 2024లో జరిగే ప్రతి ఎలక్షన్లో నిరుద్యోగులు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేయాల్సినటువంటి పరిస్థితి ఉన్నది అని ఈరోజు నిరుద్యోగుల కుటుంబ సభ్యులందరూ తెలుసుకోవాల్సిన ఆవశ్యకత ఉన్నది అని నేను మరొకసారి రాష్ట్ర ప్రజలకు విన్నపం చేస్తున్నాను. ఈరోజు ఈ రాష్ట్రంలో నిరుద్యోగుల పాలిట శాపంగా మారినటువంటి ఈ డిఎస్సి నోటిఫికేషన్లో మీ కారణంగా మీ తప్పుల తడక కారణంగా ఈరోజు 6 లక్షల మంది డిఎస్సి అభ్యర్థులు 6 లక్షల మంది బిఎడ్ అభ్యర్థులు డిఎడ్లోకి రాయడానికి అవకాశం లేకుండా పోయింది. ఈ రోజు వరకు సిలబస్ని చదువుకొని డిఎడ్ అభ్యర్థులందరూ కూడా బిఎడ్ అభ్యర్థులు వస్తారేమో మాకు ఉద్యోగాలు రావేమో 6 లక్షల మంది అన్నెసరీ కాంపిటీషన్ మేము ఫేస్ చేయాల్సి వస్తుందేమోనని గత 10 రోజుల నుంచి చదువు లేకుండా కోర్టుల చుట్టూ తిరుగుతూ కోర్టుల తీర్పుల కోసం చేస్తే ఎప్పుడు రేపు ఎగ్జామ్ రాస్తారు? 29వ తారీఖున 28వ తారీఖున ఏ విధంగా ఎగ్జామ్ రాస్తారని మీ ప్రభుత్వం ఆలోచించిందండి? మీ ప్రభుత్వానికి ఉన్న విఘ్నత ఏంటి? అసలు మీ విద్యాశాఖ మంత్రి ఆ